మహారాజా మా ఊపిరే ఉద్యమాల కలేజా. రింగు రింగుల జుత్తు అజనుబాహుని ఎత్తు సురా సురా కత్తుల సూపు సూడ చక్కని రూపు. అరికలికి సిలక ముక్కు సింహపు నడకలుక్కు ఈ ఊరే నిన్ను చూసి మొక్కు నీవే మాకున్న దిక్కు. అరే ఖడ్గమెత్తిన ఛత్రపతివే పదం తొక్కిన కొమరం భీమువే. ఔరా నీవేరా మా మన్యం దొరవేరా తెలుగు వీరలేవరా దీక్ష భూని సాగర అన్నాల్లూరి అన్నాల్లూరి. దేశమంతా ఒక్కటైకి తిరుగుబాటు చేయమన్న రణభేరి రణభేరి. ఎవడు వాడు ఎసటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడని తిరగబడ్డ మన్నెం బిడ్డ. చాలా మందికి తెలియదు. ఇప్పుడు ప్రస్తావిస్తున్నప్పుడు ఎవరో ఏదో చెప్తున్నారు. వారందరూ కూడా వేరే వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి గిరిజనులు. భారతదేశ వ్యాప్తంగా మొత్తం కూడా వాళ్ళు పోరాడి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారకులు వారిద్దరినే మనం చెప్పుకుంటున్నాం. కానీ వారితో పాటు కొన్ని వందల వేల మంది కూడా ఉన్నారనేది పిల్లలు తెలుసుకోవాలి. మరి ఆ రకంగా ఇప్పుడు చూసుకుంటే మన ప్రాంతం కేవలం అరకు, పాడేరు, రంపచోడవరం ఏరియాలో ఉన్నటువంటి గిరిజనుల గురించి వారందరికీ కూడా ఐక్యం చేసినటువంటి గొప్ప వ్యక్తి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఇప్పుడే నాకంటే ముందు మాట్లాడే వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు తాతగారైనటువంటి గ్రామము మన విశాఖపట్నం గతంలో ఉన్నటువంటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలానికి సమీపంలో ఉన్నటువంటి పాండ్రంగి అనే ఒక చిన్న గ్రామంలో తాతగారి ఇంట్లో పుట్టినటువంటి పరిస్థితులు. వారి సొంత ఊరు భీమావరం, ఈస్ట్ గోదావరి ఏరియాలో. మరి వారి ఒక బాల్యాన్ని గడుస్తున్న సమయంలో ఈస్ట్ గోదావరికి ఉన్నటువంటి సమీపంలో ఉన్న గిరిజన ప్రాంతాలు ఏవి అంటే రంపచోడవరం. అదే విధంగా దాంట్లోని ముందుకిలా వస్తే మనకి చింతపల్లి, కొయ్యూరు, జీకేవిధి ఈ ప్రాంతాన్ని అంతా కూడా సెలవులప్పుడు వెళ్ళినప్పుడు మనం తాతగారి ఇంటికో లేకపోతే వేరే ప్రాంతాలకి చూడడానికి వెళ్ళినట్టే అతను కూడా గిరిజన ప్రాంతానికి రావడం జరిగింది. వారు పడుతున్నటువంటి సమస్యలను చూసి చలించిపోయి దానిని ముందుకొచ్చి తిరుగుబాటు చేసే ఒక స్ఫూర్తిని గంటం ద్వారా మల్లుదొర గారు, అదే విధంగా వారితో ఉన్నటువంటి మిత్రులను మన ఉగ్గుంపేట ప్రాంతానికి చెందినటువంటి మరి కామయ్య గారికి, అదే విధంగా ఈ గుంచెంపుట్టు మండలంలో కూడా మాగా కిరిసాని అని ఈ మధ్య కాలంలో చాలా మందికి తెలుసు. వారితో పాటు అనేక మంది స్వాతంత్ర భారతదేశంలో పోరాడినటువంటి వ్యక్తులు మన మండలంలో కూడా ఉన్నారనేది కూడా మీకు ఈరోజు తెలియదు.